సో, నెక్స్ట్ టాపిక్ మనం కార్స్ గురించి మాట్లాడుకుందాం. కార్స్ అందరికీ అంటే చాలా ఇష్టమైన కార్స్ ఉంటాయి. కానీ మనం నార్మల్ ఇండియన్ రోడ్స్ పైన నడిచేవి అవసరం ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. మళ్ళా కార్స్ అంటే చాలా పెద్ద టాపిక్ అయిపోతది. నార్మల్ ఇండియన్ కార్స్ అంటే ఫస్ట్ ఆహ్, ఇప్పుడు నడుస్తున్నవి లైక్ మహీంద్రా, సుజుకి. ఇప్పుడు నడుస్తున్నవి సుజుకి, మహీంద్రా, ఇంకా హ్యుండై, ఇంకేమున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనం నార్మల్‌గా మాట్లాడుకోవాల్సినవి ఉంటాయి. బీవైడీ ఓకే. మళ్ళా పెద్ద సెగ్మెంట్ అది కియా. ఇట్లా దీని గురించి. సో, ఫస్ట్ అసలు మనం ఇన్నోవేషన్ గురించి మాట్లాడాలంటే మహీంద్రానే. అస్సలు లాంచ్ చేసినప్పటికేని ఇవి థార్ కింద స్టార్ట్ అయింది. థార్, తర్వాత ఎక్స్‌యూవీ 700 ఇది హిట్. తర్వాత లాంచ్ చేసిర్రు XEV6 అసలు క్రేజీ. ఇదైతే నాకు చాలా నచ్చింది. BV6, XEV6. ఇందులో మొన్న కొత్తగా బ్యాట్‌మ్యాన్ సిరీస్ వచ్చింది. అసలు అది క్రేజీ కొలాబరేషన్ అది. అంతా ఎవరు ఇయ్యకపోయి ఉండొచ్చు. సో, ఇప్పుడు సుజుకీలో కొత్తగా ఏమొచ్చింది? సుజుకీలో జిమ్నీ ఉంది. కొత్తదంటే కొత్తది స్విఫ్టే. కొత్త స్విఫ్ట్ డిజైర్ బాగుంది. కానీ టైర్స్ చిన్నగా ఉన్నాయి. టైర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. దీన్ని అట్లా ఇచ్చేది లేకుండా. హుండై బాగుంది. హుండై క్రెటా, ఇవి. ఈ కియా అయితే ఓకే, అన్ని బాగానే ఉంది. సెల్టోస్ కూడా బాగానే ఉంది. కియా కార్నివల్, ఎస్, కార్నివల్ క్రేజీ. కార్నివల్ రిలీజ్ చేసినప్పటికేనే అసలు ఆ కొత్త కార్నివల్ చాలా బాగుంది. కానీ ఈ కియా వాడు ఏంటంటే అన్ని లైట్స్ సేమ్ ఇవ్వడం మానేయాలి. అన్ని కార్లకు మళ్ళీ సేమ్ లైట్స్ ఇస్తుంది. మళ్ళీ ఇంకోటి ఎంజీలో అన్నిటికంటే కొంచెం చాలా నచ్చింది విండ్సర్. అసలు ఈ గ్రౌండ్ బ్రేకింగ్, అందులో ambient లైటింగ్, సన్ రూఫ్, ఇంకా సౌండ్ సిస్టమ్, ఇంకేంది ఈవీ కూడా దీనికి సపరేట్గా ఏంది సబ్స్క్రిప్షన్ వైజ్ ఇచ్చిన్నాడు, నార్మల్గా కాదు. సో రేంజ్ ఎక్కువ ఉంటుంది. దీన్ని రేంజ్ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది. అసలు ఈ ఒక్కటే ఫస్ట్ 15 lakhs సెగ్మెంట్ రిలీజ్ చేసినంత బెస్ట్ కార్. సో అదనమాట. నన్ను సెలెక్ట్ చేసుకోమంటే BV6, XEV6. ఇప్పుడు ఇవే బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి ఈవీ కొన్నాక మళ్ళీ మనం ఎప్పుడు పెట్రోల్ పోము. అది వాడిన వాళ్ళే చెప్పిర్రు. ఎందుకంటే అది 500 రేంజ్ ఇస్తుంది. అంటే ఇవ్వకపోయినా 400 వరకు అయితే ఇస్తుంది. అది దేంట్లో ఫుల్ ఛార్జ్ మనం ఇంట్లో పెట్టుకొని ఒక రోజులా హోమ్ ఛార్జ్ పెట్టుకొని ఒక రోజు నెక్స్ట్ మొత్తం వాడచ్చు. మనం ఓన్లీ పెద్ద ట్రిప్స్ చూడొద్దు, ఇంట్లో వాడుకుని ఇప్పుడు చూడాలి. సో ఇవే బెస్ట్ ఇప్పుడు నన్ను అడిగితే. ఇవేనే ఇవి. అదనమాట కార్స్ గురించి. ఇవి నార్మల్ ఇండియన్ కార్స్. మళ్ళీ మనం స్పెసిఫిక్గా ఓన్లీ లైటింగ్ గురించి, ఓన్లీ లగ్జరీ సెగ్మెంట్ గురించి, ఇంకా మనకు వచ్చేసి కూడా దాని గురించి, ఓన్లీ ఆఫ్ రోడ్ వెహికల్స్ గురించి ఇంకా చాలా చెప్తాం తర్వాత. ఇప్పుడు కాదు, తర్వాత అంటే నెక్స్ట్ వీడియోస్లో అనమాట.